వెల్కమ్ టు శ్రీ అచ్యుత యూట్యూబ్ ఛానల్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్కి సంబంధించి మోషన్ ఇన్ ఏ ప్లేన్, సమతలంలో చలనం అనే పాఠంలో 2 మార్క్స్కి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ది 2 forces of magnitudes 3 units and 5 units act at 60 degrees with each other. What is the magnitude of their resultant? 3 ప్రమాణాలు 5 ప్రమాణాల పరిమాణం ఉన్న 2 బలాలు ఒకదానితో ఒకటి 60 డిగ్రీల కోణంతో పనిచేస్తున్నాయి. వాటి ఫలిత పరిమాణం ఎంత? మనం సదిశల సమాంతర చతుర్భుజం నియమం అని చదివినప్పుడు అక్కడ ఫలిత పరిమాణానికి సంబంధించి ఒక ఫార్ములాను రాబడతాం. అదేంటి అంటే R is equal to square root of p square plus q square plus 2pq cos theta అనేటువంటి ఫార్ములాని మనం ఫలిత సదిశ యొక్క పరిమాణం కోసం ఫార్ములాను రాబడతాం. ఇక్కడ మనకి pq వాల్యూస్ ఇచ్చినవి p is equal to 3, అట్లాగే q is equal to 5. థీటా అనేది కోణం యాంగిల్ వాల్యూ మనకు ప్రాబ్లంలో ఇచ్చింది 60 degrees కాబట్టి ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈక్వల్ టు దేర్ఫోర్ p వాల్యూ 3 కాబట్టి 3 square plus 5 square plus 2 into 3 into 5 into cos 60. దట్ implies 3 square అంటే 9 plus 5 square 25 plus 2 into 3 into 5 into cos 60 అంటే 1/2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 3 into 5 ఉంది. 9 plus 25 plus 15 అంటే రూట్ 49 అవుతుంది. దీని వాల్యూ 7 units మనకి ఆన్సర్. ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది అంటే పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ అనేటువంటి టాపిక్ నుంచి అక్కడ మనం రిజల్టెంట్ వెక్టార్కి సంబంధించి ఫార్ములాని డెరైవ్ చేస్తాం. అది ఆ ఫార్ములా నుంచి తీసుకున్నాం. సో అదే ఫార్ములా మీద మనకి నెక్స్ట్ ప్రాబ్లం ఇంకొకటి ఉంది. అదేంటి అంటే when 2 right angled vectors of magnitude 7 units and 24 units combine, what is the magnitude of their resultant? 7 యూనిట్లు 24 యూనిట్లు పరిమాణం ఉన్న 2 లంబ సదిశలు సంయోగం చెందినట్లయితే, అంటే ఇక్కడ మనకి ఎక్కడ కోణం అనేది మనకు కనపట్లేదు. సో ఇందాకట్లాగానే p ఈక్వల్ టు వాల్యూస్ 7, q ఈక్వల్ టు 24. మరి థీటా వాల్యూ ఏం తీసుకోవాలి అంటే ఇక్కడ రైట్ యాంగిల్డ్ వెక్టార్స్ లంబ సదిశలు అని ఇచ్చారు. అంటే థీటా వాల్యూ 90 degrees మనం తీసుకోవాలి. దేర్ఫోర్ r is equal to సేమ్ ఫార్ములా p square plus q square plus 2pq cos theta. దీంట్లో ఇక్కడ థీటా 90 కాబట్టి cos 90 వాల్యూ ఎంత అంటే 0. cos 90 0 కాబట్టి ఆ టర్మ్తో మనకు సంబంధం లేదు. దేర్ఫోర్ p square అంటే 7 square plus 24 square, that equal to 7 square 49 plus 24 square అంటే 576. ఇవి రెండు యాడ్ చేస్తే రూట్ 625 వస్తుంది. ఆన్సర్ వచ్చేసరికి 25 units మనకి రిజల్టెంట్ వాల్యూ, ఫలిత సదిశ యొక్క పరిమాణం వాల్యూ అది వస్తుంది. ఇక తర్వాత ఇదే లెసన్ నుంచి మనకున్నటువంటి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే 2 మార్క్స్లో మనకి ఎగ్జామ్స్లో రావడానికి ఛాన్స్ ఉన్నది. ఇఫ్ p ఈక్వల్ టు సమ్ వెక్టార్ ఇచ్చారు, అలాగే q ఈక్వల్ టు ఇచ్చారు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ p బార్ ప్లస్ q బార్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ముందు p బార్ ప్లస్ q బార్ వాల్యూ మనం కనుక్కోవాలి. p బార్ ప్లస్ q బార్ అనేది ఎలా కనుక్కుంటాం అంటే ఈ 2 వెక్టార్స్లోనూ మనకి ఇచ్చినటువంటి 2 వెక్టార్స్లోనూ IJK అనేటువంటి యూనిట్ వెక్టార్స్ కాబట్టి వాటి కోఎఫిషియెంట్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి అన్ని యాడ్ చేసుకోవటమే. 2 + 4 అంటే 6i క్యాప్ ప్లస్ 4 + 4 అంటే 8j క్యాప్ ప్లస్ 14 + 10 అంటే 24k క్యాప్ అవుతుంది. సో దీని మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ p బార్ ప్లస్ q బార్ ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ మనకు ఫార్ములా ఉంది. IJK అనేటువంటి యూనిట్ వెక్టార్స్ కాబట్టి వాటి కోఎఫిషియెంట్స్ని AX, AY, AZ అని తీసుకుంటే దీనికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే √AX² + AY² +
AZ square. So that implies ఇక్కడ AX square అంటే I cap coefficient 6 square plus 8 square plus 24 square that equal to 6 square అంటే 36 plus 8 square అంటే 64 plus 24 square అంటే 576 that equal to √676 అవుతుంది. అంటే ఆన్సర్ వచ్చేసరికి 26. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్లో కొన్ని రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం.